అందరికీ నమస్కారం. ఈరోజు గురు సాంగత్యం 7 గంటలకి జరగాల్సింది ఈరోజు స్పెషల్ మెడిటేషన్ ఉంది కాబట్టి మార్చడం జరిగింది. ఇప్పుడు 8:30 నుంచి 10 గంటల వరకు 1.5 అవర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వారు మన సొసైటీతో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఏ విధంగా అంటే పత్రిజీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆశ్రమాన్ని మొత్తాన్ని తిరిగి చూపించింది వారే. అలాగే ఓషో వరల్డ్ అనే మ్యాగజైన్కి ఎడిటర్గా, అలాగే ఓషో సాహిత్యాన్ని ఎన్నో విధాలుగా పుస్తకాల రూపంలో మనం ఏవీలో చూసాం తీసుకొస్తూ ఉన్నారు. వారు స్పెషల్గా ఏంటి అంటే అనేక దేశాల్లో వర్క్షాప్స్ రూపంలో మెడిటేషన్ చేయిస్తూ ఉంటారు. 3 days వర్క్షాప్స్, 5 days వర్క్షాప్స్ అనేసి ఆ వర్క్షాప్స్ రూపంలో అందిస్తున్నటువంటి ఆ టెక్నిక్స్ని ఈరోజు మనకి వారు అందించబోతున్నారు. కాబట్టి మనకి ఈరోజు మన అదృష్టం. సార్ ప్లీజ్ స్వామీజీ. అలాగే వారితో పాటు వారి మిత్రులు, ఒక సంగీతపరంగా చూసుకుంటే ఫ్లూటిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు, వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. వారు ఇప్పుడు ఫ్లూట్తో మెడిటేషన్ చేయించబోతున్నారు కాబట్టి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకోబోతున్నాం. మనకి వీరు హిందీలో మాట్లాడతారు కాబట్టి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి వేణుప్రసాద్ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకుందాం. వేణుప్రసాద్ గారిని కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుంటూ ఆహ్వానించుకుందాం. అద్భుతంగా మొదటి అర్ధగంట వారు ఉపన్యసిస్తారు, ఆ తర్వాత 1 గంట సేపు మెడిటేషన్ చేయిస్తారు. आप सबको मेरा नमस्कार। अंदरिकी नमस्कारमुलु। और सबसे पहले मैं अपना अनुग्रह, अपना आभार व्यक्त करना चाहता हूँ। मुझे पत्री जी के द्वारा हमेशा निमंत्रण मिलता रहा और मैं नहीं आ पाया, और आज ये अवसर बना है और मैं आपके सामने हूँ। मुझे बहुत खुशी हो रही है। అందరికీ ధన్యవాదాలు. ఎన్నోసార్ల పత్రి సార్ నన్ను పిలవడం జరిగింది, నేను రాలేకపోయాను. ఈరోజు నేను రాగలిగాను. నేను ముందు మీకు ధన్యవాదాలు చెప్పుకొని మొదలుపెట్టబోతున్నాను. इसलिए सबसे पहले मैं अपना अनुग्रह व्यक्त करता हूँ पत्री जी की स्मृति में, और मैं उसके बाद ही आपको ध्यान की दिशा में ले चलूँगा, क्योंकि वो माध्यम बने हैं मुझे आपसे मिलाने का। అన్నిటికన్నా ముందు నేను మీ అందరినీ పత్రిజీ నేర్పించిన విధాన పర్యలుగా నేను మొదలు పెడతాను ఈ ధ్యానాన్ని. దాని తర్వాత మనము వేరే ప్రక్రియను కూడా చూద్దాము. पत्री जी का आना हुआ था पूना में, और उस समय हमारे पिरामिड कुछ बन चुके थे, और मुझे कहा गया कि आप उनको अंदर लाइए और उनको टूर दीजिए, सब कुछ वो दर्शन कर सकते हैं। పత్రిజీ పూనకు వచ్చినప్పుడు అక్కడ కొన్ని పిరమిడ్లు ఆల్రెడీ కట్టడం జరిగాయి. వారు అక్కడికి వచ్చినప్పుడు వసతి ఇవ్వడము, అక్కడికి మొత్తం చూపెట్టాలని చెప్పారు. और मुझे उनके बारे में बहुत पता था पहले से। उनकी पत्रिका में हमेशा ही ओशो का एक प्रवचन अंश हुआ करता था। నాకు ఈ విషయము పత్రికారి గురించి ముందే తెలుసు. ఎప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మ్యాగజైన్లో, స్పిరిచువల్ ఇండియాలో ఓషో గురించి ఒక పేజ్ ఎప్పుడు రాయడం జరిగింది. उसे पढ़कर ही मुझे आभास हुआ, ज्ञान हुआ कि वो ओशो को कितना प्रेम करते हैं, और साथ ही वो अपनी पत्रिका में अनापानसति योग की चर्चा हमेशा करते थे। అది చదివాక నాకు అర్థమైంది ఓషోని సార్ ఎంత ప్రేమిస్తారని. దాంతోపాటు ఆనాపానసతి ధ్యానాన్ని ప్రతిసారి ప్రతి మ్యాగజైన్లో వేయడం జరుగుతుంది. ఆ వేచినది నేను చదివాక ఓషోనే కాకుండా ఆనాపానసతి ధ్యానాన్ని కూడా సార్ ఎంత ప్రమోట్ చేస్తున్నారు.
इसके पहले ओशो अपने गीता प्रवचनों में बता चुके थे, जो मैं साथ लाया हूँ, कि आनापानसति योग का मूल स्रोत है गीता का प्राण योग। भगवान बुद्ध के माध्यम से वो विपस्सना आनापानसति योग पूरे विश्व में फैला। ఇంతకన్నా ముందు ఓషో ఆనపనసతి గురించి కూడా చెప్పారు. దాని గురించి వివరణ ఓషో రాసింది నేను నాతో పాటు తీసుకొచ్చాను. అదే బుద్ధుడు కూడా చెప్పారు. దాని వివరణ నా దగ్గర ఉంది. నేను మీకు దాన్ని పరిచయం చేయబోతున్నాను. अभी हम स्क्रीन पर आ रहा था और मैं बहुत प्रसन्न हुआ। बुद्धम शरणम गच्छामि, संघम शरणम गच्छामि, धम्मम शरणम गच्छामि। ఇప్పుడు స్క్రీన్ పైన వచ్చిన బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని వాక్యాలు విన్న తర్వాత నేను చాలా ప్రసిద్ధించాను. तो सबसे पहले कि कुछ और हम ध्यान की ओर आगे बढ़ें, मैं निवेदन करता हूँ कि आप मेरे साथ ये बुद्धम शरणम गच्छामि करेंगे। पहले मैं करूँगा, फिर आप करेंगे। మనం ధ్యానము మొదలుపెట్టే ముందు నేను కొన్ని వాక్యాలు చెప్తాను, బుద్ధం శరణం గచ్చామి అని. మీరు దాన్ని రిపీట్ చేయండి, మీరు దాన్ని చెప్పండి. आंख बंद कर लेंगे। కళ్ళు మూసుకోండి. सब मित्र आंख बंद कर लेंगे। అందరూ కళ్ళు మూసుకోవాలండి. भगवान बुद्ध का स्मरण करते हुए బుద్ధుని తలుసుకుంటూ मैं पहले इस मंत्र का उच्चार करूँगा, నేను ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాను. उसके तुरंत बाद आप करेंगे। దాని తరువాత మీరందరూ కూడా చెప్పండి. बुद्धं शरणं गच्छामि, భూతం శరణం గచ్ఛామి, संघं शरणं गच्छामि। అందరూ చెప్పండి. సంఘం శరణం గచ్ఛామి, धम्मं शरणं गच्छामि, ధర్మం శరణం గచ్ఛామి. एक बार फिर करेंगे, सबको करना है। आप साथ మరి ఒక్కసారి మనం చెబుదాము. ప్రతి ఒక్కరి దీన్ని पूरे भाव से, पूरे प्राणों से करना है। మొత్తం భావంతోని మనం చెబుతాము. बुद्धं शरणं गच्छामि, భూతం శరణం గచ్ఛామి. आप करिए। ప్రతి ఒక్కరు చెప్పాలండి. భూతం శరణం గచ్ఛామి, संघं शरणं गच्छामि, సంఘం శరణం గచ్ఛామి, धम्मं शरणं गच्छामि, ధర్మం శరణం గచ్ఛామి,
संघ के सामने जब भगवान बुद्ध अपना प्रवचन देते थे तो उसके बाद कहते थे, भिक्षुओं अब हम रात्रि का अंतिम कार्य करते हैं, और उसका अर्थ होता था ध्यान में जाते हैं। బుద్ధుడు మొత్తం కార్యాలు అయిపోయిన తర్వాత మనం శ్లోకాలు చెప్పి ఈరోజు దినము అంతము ముగిస్తాము అని చెప్పేవారు. इसलिए वो ये कभी नहीं कहते थे कि हम ध्यान करेंगे, वो कहते रात्रि का अंतिम कार्य करने जा रहे हैं। ఎప్పుడు కూడా బుద్ధుడు చెప్పలేదు మనం ధ్యానం చేద్దామని. ఎప్పుడు చెప్పేవారు మొత్తము అంతిర కార్యం చేద్దామని. ఆ రోజు ఆఖరి కార్యం చేద్దామని. आपने दिन भर सब प्रकार के कार्यक्रम में सम्मिलित हुए आप, और अब ये रात्रि का अंतिम कार्य है, तो अब हम ध्यान में आगे बढ़ेंगे। మీరు పొద్దున్నుంచి విభిన్న ప్రకార కార్యక్రమాలు చూశారు. ఇప్పుడు ఈరోజు అంతిక కార్యక్రమాన్ని మనము ధ్యానంతోని ముగించుకుందాము. మై డియర్ మాస్టర్స్, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోవాలండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని రిలాక్స్ అవుతూ ఉశ్వాస నిశ్వాసతో ఏకమవుతూ శ్వాసను గమనిస్తూ ఈ అద్భుతమైన సంధ్యవేళ ఈ ఫ్లూట్తో మనము సంగీత ధ్యానము గైడెడ్ మెడిటేషన్ని చేసుకుందాము.
ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకమవుతూ మధురమైన సంగీతాన్ని ఆస్వాదిద్దాము. कोई भी आंखें ना खोले मेरे प्यारे दोस्तों, लगातार श्वासों के साथ एक हुई। Be with your breath, my dear friends. Do not open your eyes. Let us just witness our incoming and outgoing breath. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఉశ్వాస నిశ్వాసతో ఏకమవుతూ అద్భుతమైన ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
Do not open your eyes, my dear friends. Be with your breath. ध्यान की अनेकानेक विधियां हैं। ధ్యానము ఎన్నో విధాలుగా ఉంది. हजारों विधियां हैं। వేల ధ్యానాలు ఉన్నాయి. अकेले महायोगी महादेव भगवान शिव ने 112 ध्यान विधियां पार्वती को दी। ఒక మహాశివుడే పార్వతీదేవికి 112 విధాల ధ్యానాల్ని ఇచ్చారు. और उसका नाम है विज्ञान भैरव तंत्र। దాని పేరు విజ్ఞాన్ భైరవ్ తంత్ర. इसके अतिरिक्त भी एक उनकी पुस्तक है शिव सूत्र। అది కాకుండా శివసూత్రం అనేది కూడా ఒక గ్రంథం ఉంది. जिसमें पहला सूत्र है विस्मय योग भूमिका। దానిలో మొదటి సూత్రము విశ్వమయ యోగ భూమిక. ये सारा जगत जिसे हम बाहर देखते हैं, ये आकाश में तारे, ये आकाश, ये चांद, ये सूरज, ये सब विस्मय ही है, इससे ही भरा हुआ है। ఏదైతే మనం బయట చూస్తున్నామో ఈ జగం మొత్తము చుక్కలు, చంద్రుడు, ఆకాశము ఇవన్నీ ఇందులోనే నిండి ఉన్నాయి. और हमारे पास कठिनाई ये है कि ध्यान पूर्ण दृष्टि नहीं है। మనకు ధ్యాన దృష్టి లేదు. इसलिए एक और शिव सूत्र है प्रयत्न साधका, प्रयत्न करते रहें। ఇంకో ప్రక్రియ ఉంది, దాన్ని ప్రేతన్ సాధన అంటారు. निरंतर प्रयास से दृष्टि स्वच्छ हो जाती है। ఎప్పుడూ ప్రయాసం చేసుకుంటా ఉంటే నిశ్చయంగా మనము ఆ అనుభూతిని పొందుతాము. और साधना का यही अर्थ है, जब हम साधना करते हैं तो अपने को, अपनी दृष्टि को स्वच्छ करते जाते हैं। సాధన ఎప్పుడూ చేస్తూ ఉంటుంటే చేయంగా 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 మన దృష్టికోణాన్ని మనము మార్చుకుంటాము. और हमारी मान्यता के बंधन टूटते जाते हैं। మనం నమ్మే విధానాలన్నీ మారుతూ ఉంటాయి. जैसे हमने मान रखा है कि मैं सिर्फ शरीर हूँ, ఒకవేళ మనం నమ్మినట్టయితే నేను ఓన్లీ ఈ శరీరాన్ని, आप शरीर से बहुत ज़्यादा हैं। శరీరానికన్నా మీరు చాలా వేరే విషయాలు కూడా. दूसरे तल पर हम मान लेते हैं कि मैं ये विचार हूँ, రెండో విషయం పైన ఒకవేళ మనం అనుకుంటే నేను ఒక విచారము, मैं मन हूँ, నేను మనసుని, या ये जो भावना की तरंगें उठती हैं तो मान लेते हैं कि मैं ये भाव हूँ। ఇవి వచ్చే భావన తరంగాలు ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటాము నేను ఒక భావనని. लेकिन हमारे ऋषि हमें ये याद दिलाते हैं कि इन तीनों परतों के पार ही मैं कुछ हूँ। కానీ మన ఋషులు మనల్ని గుర్తు చేస్తారు, ఇవి మూడు మనం కాదు, ఇవి కాకుండా మనం ఇంకేదో అని. मैं केवल शरीर नहीं हूँ, నేను శరీరాన్ని కాదు, मैं केवल मन नहीं हूँ, నేను మనసునే కాదు, और ये जो श्वास चल रही है मैं केवल श्वास ही नहीं हूँ। ఏదైతే శ్వాస నడుస్తుందో కేవలం నేను శ్వాసనే కాదు. इसलिए जब ओशो लोगों को संबोधन देते थे तो कहते थे मेरे प्रिय आत्मन। ఎప్పుడైతే ఓషో అందరినీ
ప్రవచనం చేస్తూ ఉంటారు, అప్పుడు బోధించేది నా ప్రియమైన ఆత్మస్వరూపులారా. तो हमें मन के, शरीर के, भावना के इन तीनों तलों से पार जाना है। अनुभव की शुरुआत वहाँ से होती है। అందుకే మనము ఈ శరీరము, మనసు, ఆలోచన, శ్వాస అనుకొని ఉండకుండా ఈ సాధనం చేస్తూ దీనికన్నా మీద స్థితి, ఉచ్చ స్థితికి వైపు వెళ్ళాలి. हमारे उपनिषद उस अवस्था को तुरीय कहते हैं। మన ఉపనిషత్తులు ఈ స్థితిని తురియ అని చెప్తారు. तीनों के पार जो अवस्था है वो चौथी अवस्था को तुरीय कहते हैं। ఈ మూడు అవస్థలు తర్వాత మనం సాధన చేసినప్పుడు పొందే స్థితిని తురియ స్థితి అని చెప్తారు. और हम तो अपने को केवल शरीर माने बैठे हैं। మనము కేవలం మనల్ని శరీరంగా స్వీకరిస్తున్నాము. तो हम इस ध्यान प्रयोग की शुरुआत करेंगे अपने को एक भाव देने से कि मैं शरीर नहीं हूँ। అయితే మనము మన స్వయంకి ఒక భావం ఇద్దాము, ఒక ఆలోచన ఇద్దాము, నేను కేవలము ఈ శరీరాన్ని కాదు. पहले अपने शरीर को अंतर्दृष्टि में अंदर देखें कि क्या है। మనము మొదలు అంతర్దృష్టితో మనలోని చూద్దాము. आंखें निरंतर बाहर देखती रहती हैं और हम भूल जाते हैं, भटक जाते हैं, अपने को नहीं देखते। కళ్ళు తెరుచుకొని మనము బయటున్న లోకాన్ని చూస్తాము, మనం మర్చిపోతాము మనలోని ఉన్న లోకం ఏంటిదో. इसलिए हमें आत्मबोध नहीं हो पाता। అందుకే మనకు ఆత్మబోధన జరగదు. तो पहली परत है शरीर। మొదటి మెట్టు మనము శరీరమి. अब आप बहुत शांत बैठ के आंख बंद करके भीतर भाव करें मैं शरीर नहीं हूँ। మెల్లగా నిదానంగా ఒక ఆలోచనని ఇద్దాము. ఆ ఆలోచనే నేను ఈ శరీరాన్ని కాదు. इस भाव को निरंतर गहरे जाने दें कि मैं शरीर नहीं हूँ। నిరంతరంగా ఈ ఆలోచనని మన వైపు మనము ఇద్దాము. నేను ఈ శరీరాన్ని కాదు. मैं शरीर नहीं हूँ, నేను मैं शरीर नहीं हूँ। शरीर ये का भाव दो। सघन हो जाए। అలా చెప్తూ నిదానంగా మనము ఆ స్వీకరణ భావాన్ని చెందుతాము. मैं शरीर को देख रहा हूँ, मैं शरीर नहीं हूँ। నేను నా శరీరాన్ని చూసుకోగలుగుతాను, కానీ నేను నా శరీరాన్ని కాదు. जिसको हम देखते हैं उससे हम अलग हो जाते हैं। దేన్నైతే మనం చూస్తున్నామో దాన్ని చూస్తూ మనము వేరుగా అనుభవం పొందుదాము. Feel that I am not the body। మనము అనుభవం పొందుదాము, ఈ శరీరాన్ని నేను కాదు. ये भाव जितना गहरा जाएगा उतना शरीर से तादात्म्य टूटेगा। ఎంత భావంతోని మనము మన మనసుని శరీరాన్ని చెప్పుతామో నేను ఈ శరీరాన్ని కాదని, అంత దూరంగా అంత తొందరగా మనము అనుభవం పొందగలుగుతాము. शरीर के दुख सुख हैं, शरीर की पीड़ा है, ये सब शरीर के तल पर ही है। శరీరానికి వచ్చే ప్రతి ఒక్క బాధ, దుఃఖము, క్రోధము ఈ శరీరతత్వంలోనే ఉంది. तो इनसे मुक्त होने के लिए ये भाव ज़रूरी है हम निरंतर स्मरण रखें कि मैं शरीर नहीं हूँ। అందుకే ఆ దుఃఖాన్ని మనము వద్దనుకుంటే ఫస్ట్ మొదలు నేను ఈ శరీరాన్ని కాదని తెలుసుకొని ఆ భావాన్ని ఇస్తున్నప్పుడు మనము ఆ దుఃఖరహిత స్థితిని పొందుతాము. अब आप देख रहे हैं कि भीतर श्वास चल रही है, आ रही है, जा रही है। आप देखने वाले हैं। ఇలాంటి ఆలోచన ఇచ్చినప్పుడు మన శ్వాసని మనము గమనించుకోగలుగుతాము. ఉశ్వాస నిశ్వాస అవుతున్న ప్రక్రియని మనము విట్నెస్ చేయగలుగుతాము.
इस श्वास से सब कुछ चल रहा है, लेकिन मैं श्वास भी नहीं हूँ। ఈ శ్వాసతోని శరీరంలో ప్రతి ఒక్క ప్రక్రియ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చే ఆలోచన ఏంటిదంటే ఈ శ్వాసను కూడా నేను కాదు. मैं श्वास नहीं हूँ, इसको भी गहरा करते जाना है, देखते जाना है। ఈ ఆలోచన కూడా మనస్ఫూర్తంగా నేను శ్వాసను కాదని చెబుతూ 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 మనలోని మనం ప్రయాణం చేద్దాము. कुछ क्षण बस ये भाव करते रहें कि मैं ये श्वास भी नहीं हूँ, श्वास चल रही है, मैं देखने वाला हूँ। కొంచెం సేపు ఇలాంటి ఆలోచనని ఇస్తూ ఉందాము. నేను ఈ శ్వాసను కాదు. అప్పుడు మనం శ్వాసని చూడగలుగుతాము. మనము మన శ్వాసని చూసుకుందాము. आपके भीतर, मन के भीतर बहुत विचार चलते रहते हैं। మీలోని మీ మనసులోని చాలా విచారాలు జరుగుతూ ఉంటాయి. इनको भी आपने देखने वाला बनना है। దాన్ని కూడా మనము చూసే స్థితికి రావాలి. मैं विचार नहीं हूँ, నేను ఆలోచనని కాదు. मैं विचार नहीं हूँ। నేను ఆలోచనని కాదు. विचार आ रहे हैं, जा रहे हैं, जैसे सड़क पर ट्रैफिक आती है, ऐसे ही चेतना के पर्दे पर विचार आ रहे हैं, जा रहे हैं, मैं देख रहा हूँ। నేను ఎలాంటి ఆలోచన కాదు అనుకున్నప్పుడు ఒక దారిపైన వచ్చే వాహనాల్లాగా ఆలోచన వస్తూ వెళ్తూ చూడడము, వెళ్ళడము, ఆ అనుభవాన్ని మనం పొందగలుగుతాము. बस इसी को, ये विपස්සना ध्यान के दो तल हैं, शरीर के दृष्टा और मन के विचारों का दृष्टा होना। ఇదే విపස්සనకి రెండు విధాలు. శరీర దృష్టి వైపు నుంచి చూసేది, మనసు దృష్టి నుంచి చూసేది. और सबसे केंद्रीय तल है श्वास का आना जाना। అన్నిటికన్నా కేంద్రీయ స్థలము శ్వాస ఉశ్వాస నిశ్వాస అవ్వడము. वही मैं शरीर नहीं हूँ, मैं श्वास नहीं हूँ, मैं ये विचार नहीं हूँ, मैं इस सब को देखने वाला दृष्टा हूँ। అదే నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, ఈ శ్వాసని కాదు, ఇవన్నిటిని చూసే ఒక విట్నెస్ని. एक और गहरे तल पर भाव उठते हैं, भावनाएं उठती हैं, तरह तरह की भावनाएं उठती हैं, आप उसको भी देखने वाले हैं। ఎన్నో భావాలు మనము అనుభవం పొందుతాము. ఆ అనుభవాలన్నీ మనం ఇప్పుడు చేయబోతున్నాము. भाव आते हैं, चले जाते हैं। एक क्षण प्रेम होता है, दूसरे क्षण घृणा होती है, नफरत होती है, ईर्ष्या होती है, तरह तरह के भाव होते हैं, पर वो आते हैं और चले जाते हैं। ఎన్నో భావాలు దుఃఖము, క్రోధము, ప్రేమ, అనుబంధము, స్నేహితము వస్తాయి, వెళ్తాయి. అదే ప్రక్రియలో ఒకటి వెళ్తూ ఒకటి వస్తూ జరుగుతూ ఉంటుంది. क्रोध आता है, लोभ आता है, मोह आता है, आसक्ति होती है, पर ये आई और गई। इससे आप देखते हैं, देखने वाले बने। ప్రతి ఒక్కటి క్రోధము, దుఃఖము, లోభము, ప్రతి విషయము వస్తుంది, వెళ్తుంది. మనము దాన్ని చూసే వాళ్ళవుదాము. कभी ये नहीं समझना कि ये मैं हूँ। ఎప్పుడు ఇది అనుకోకూడదు, ఇది నేను. इसलिए उपनिषद कहते हैं नेति नेति, नीदर दिस नॉर दैट। అందుకే ఉపనిషత్తు చెబుతుంది ఇది నేను కాదు, అది కూడా నేను కాదు. ये भी नहीं, वो भी नहीं, वो भी नहीं, इसको छांटते जाना है और अंत में आप रह जाएंगे।
ఇవన్నీ ఇది అది ఏది కూడా నేను కాదు అనే స్థితిని మనం స్వీకరించినప్పుడు అనుభవం పొందుతాము, ఏది నేను కాదని. वहाँ से आत्मबोध का जन्म होगा। అక్కడి నుండి ఆత్మబోధము మొదలు మెట్టు వేస్తుంది, జన్మ తీసుకుంటుంది. तो इसको फिर से समझ लें कि पहला चरण होगा मैं शरीर नहीं हूँ। మళ్ళీ మనోసారి మనము గుర్తు తెచ్చుకుందాము, నేను ఈ శరీరాన్ని కాదు. दूसरा चरण होगा मैं ये श्वास जो चल रही है वो भी मैं नहीं हूँ। రెండో మెట్టు, ఏది శ్వాస నడుస్తుందో ఆ శ్వాసను కూడా నేను కాదు. रहस्य की बात यह है कि आप श्वास को चला नहीं रहे, वो अपने से चल रही है। రహస్యం ఏంటిదంటే శ్వాసని మీరు నడిపియట్లేదు, శ్వాస దాని అంతు అదే నడుస్తుంది. और दूसरा रहस्य है कि विचार भी अपने से आ रहे हैं जा रहे हैं। आपकी सड़क की जो ट्रैफिक है वैसे ही विचार आ रहे हैं जा रहे हैं, आप विचार नहीं हैं। ఇంకో రహస్యం ఏంటిదంటే ఈ వచ్చే ఆలోచనలన్నీ అవే వస్తున్నాయి, అవే వెళ్తున్నాయి, ఆ ఆలోచన కూడా మనం కాదు. और सबसे गहरा तल है भावनाओं का। అన్నిటికన్నా డెప్త్ విషయం ఏంటంటే ఆ భావము కూడా మనం కాదు. ये मेरे पिता हैं, ये मेरी माता है, ये मेरी पत्नी है, ये मेरी बहन है, वहाँ जो भावना के तादात्म्य होते हैं वो भी आते जाते हैं। ఈ ఒక్కరు మా తండ్రి, వీరొక్కరు మా తల్లి, వీరొక్కరు మా పిల్లలు, వీరు మా స్నేహితులు, వీరు మా కుటుంబము అనుకునే భావము కూడా అది మనం కాదు. ఇలాంటి భావనలు కూడా వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. किसी से मैत्री, किसी से शत्रुता, किसी से कुछ और द्वेष, राग, अनुराग, ये सब आपकी चेतना पर बादलों की तरह आते हैं और चले जाते हैं। ఇవన్నీ మీ చేతన మీద వస్తూ వెళ్తూ ఉంటాయి, ఆకాశంలో మొగలు ఉన్నట్టు. आप तो शुद्ध चैतन्य हैं। మీరు ఒక శుద్ధ చైతన్యము. अहम ब्रह्मास्मि, मैं तो ब्रह्म स्वरूप हूँ। అహం బ్రహ్మాస్మి, నేను స్వయము బ్రహ్మస్వరూపాన్ని. शिव सूत्र में एक और बात आती है, कलैव ब्रह्म। శివసూత్రలో इंको విషయం వస్తుంది, కలహి బ్రహ్మ. कलाओं के माध्यम से आप ब्रह्म की अनुभूति करते हैं और ब्रह्म की अनुभूति से कलाओं का जन्म होता है। కలయిక మాధ్యంలో ఒక బ్రహ్మ స్వరూపాన్ని మనం అనుభవం పొందుతాము, ఆ అనుభవ స్థితి है బ్రహ్మస్వరూపము. अभी इस ध्यान के पहले आप यहाँ नृत्य देख रहे थे और बहुत आनंद आ रहा था। ये सब आपको ब्रह्म से जोड़ता है क्योंकि ब्रह्म से उपजा है। ఇంతకుముందు ధ్యానం కన్నా మనము ఒక నృత్య ప్రదర్శనని చూశాము, దాన్ని చూస్తూ కూడా ఎంతో ఆనందం పొందాము. ఆ ఆనందం కూడా మనల్ని బ్రహ్మస్వరూపాన్ని అనుభవం పొందడానికి చేస్తుంది. आप बांसुरी की धुन सुन रहे थे, आप पत्री जी की बांसुरी सुनते रहे हैं। ये सब ब्रह्म स्वरूप है, ब्रह्म से ही प्रकट हुआ है और ध्यान कोई रूखी सूखी बात नहीं है। ఇప్పుడు మనము విన్న వేణునాదము, పత్రికారు వాయించిన వేణునాదము ప్రతి ఒక్కటి బ్రహ్మస్వరూపమే. नृत्य से, संगीत से आप ध्यान से जुड़ते हैं और ध्यान के माध्यम से आप सच्चा नृत्य करते हैं, सच्चा संगीत पैदा करते हैं। నృత్యం చేయడంతో, సంగీతంతో మనము ఒక బ్రహ్మస్థితిని పొందవచ్చు. ధ్యాన संगीत दैवीय घटना है, डिवाइन।
సంగీతము ఒక దైవస్థితి. इसलिए हमारा समस्त आध्यात्मिक संगीत मंदिरों से, गुरुद्वारों से, ऐसे दिव्य स्थानों से उपजा है। అందుకే మన గురుద్వారా నుంచలి, గుడి నుంచలి వచ్చే సంగీతము మనల్ని దైవాన్ని అనుభవ స్థితిని పొందిస్తుంది. उसके माध्यम से आप ध्यान में प्रवेश सहज ही कर जाते हैं, आपको चेतना का अनुभव होता है। అందుకే ఆ సంగీతం ద్వారా మనము మన చైతన్యాన్ని ధ్యాన స్థితిలో బ్రహ్మస్వరూపాన్ని అనుభవం పొందడానికి ये चैतन्य ही आत्मा है। भगवान शिव कहते हैं चैतन्य आत्मा। ఇది చైతన్యమే ఆత్మస్వరూపము. శివుడు చెప్తారు చైతన్య స్వరూపమే ఆత్మ. तो हमने जो एक झूठे तल पर, शरीर के तल पर, मन के तल पर, भावना के तल पर तादात्म्य बना लिए हैं, उनके पार जाना ही ध्यान है। మనం ఏదైతే ఆలోచనలో ఉండిపోయామో, నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనసుని, నేను ఈ శ్వాసని అని విడిచిపెట్టి ఈ ఆలోచన నుంచి బయటికి వస్తూ నేను ఈ ఆత్మస్వరూపాన్ని అని స్వీకరిస్తూ అనుభవం పొందుతాము. इसका ये अर्थ कभी नहीं होता कि आप शरीर से घृणा करें। ఎప్పుడు కూడా ఇలా అనుకోకండి మీరు శరీరాన్ని నుంచి దూరం వెళ్తున్నారని. शरीर परमात्मा की दी हुई भेंट है, उपहार है। उसे आपको प्रेम करना है और उसके पार जाना है। పరమాత్మ స్వరూపం నుంచి వచ్చిన ఈ శరీరాన్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. దాంతో పాటు మనము ఈ అనుభూతిని స్వీకరిస్తుండాలి. ऐसे ही विचार भी आपके नहीं हैं, कहीं से आते हैं, कहीं आपको ले जाते हैं। आप इससे अपना जोड़ नहीं बिठाते तो आप चेतना में प्रवेश करते हैं। అలాగే ఈ ఆలోచనలు కూడా మనం కాదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్థితిని మనం స్వీకరిస్తామో దైవ స్థితిని మనం పొందుతాము. इतना मैंने कहा, अब थोड़ी देर आंख बंद करके ये सारा अपने भीतर अनुभव करेंगे। ప్రతి ఒక్క విషయము మనం విన్నది ఇప్పుడు అనుభూతి పొందుదాము. आंख बंद रहेगी, भीतर देखते रहेंगे। मैं शरीर नहीं हूँ, मैं मन नहीं हूँ, मैं भावनाएं नहीं हूँ, मैं ये श्वास प्रश्वास नहीं हूँ। इससे धीरे धीरे अपना तादात्म्य तोड़ लेंगे। ఎవరు కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకొని మనం స్వీకరిస్తాము. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసుని కాదు, నేను ఈ శ్వాసని కాదు. ఇలాంటి ఆలోచనతో మనం ధ్యాన స్థితిని అనుభవం పొందుతాము. भीतर प्रवेश करें। अब మెల్లగా మనము మనలోని ప్రవేశం పొందుదాము. स्थिर बैठे रहें, हिलना नहीं है। सिर्फ अपने को अंदर अंतर्दृष्टि को अनुभव करना है। అలాగే కూర్చొని కదలకుండా మనలోని వెళ్తూ ప్రవేశిస్తూ ఆ భావాన్ని అనుభూతి పొందుదాము.
अब अंतिम बात, ఇప్పుడు ఆఖరిగా ये जो आप इतना मौन में बैठ के सुन रहे हैं, ये सर्वश्रेष्ठ ध्यान है, श्रवण ध्यान। ఇప్పుడు ఏదైతే అనుభూతిని మీరు పొందుతున్నారో ఇదే సర్వశ్రేష్టమైన ధ్యానము. सम्यक श्रवण भगवान बुद्ध कहते हैं। దీన్ని భగవాన్ బుద్ధుడు ఏమంటారంటే సమ్య శ్రవణము. ये कृष्णमूर्ति कहते हैं राइट लिसनिंग। శ్రీకృష్ణమూర్తి గారు చెప్తారు సరి అయిన వినడము. जो ठीक से सुन सकता है उसको कोई और विधि की जरूरत नहीं होती। ఎవరైతే సరి అయిన వినడము అనుభూతి పొందగలుగుతారో వాళ్లకు వేరేది అవసరము లేదు. गुरु नानक देव कहते हैं सुनिए लागे सहज ध्यान, सुनिए 68 का स्नान। सुनने से सहज ध्यान लग जाता है और 68 तीर्थों की जैसे आपने यात्रा कर ली हो, अंतर यात्रा हो जाती है। గురువాణిలో చెప్పడం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే వింటూ ఆ వింటున్న స్థితిని అనుభవం పొందుతారో ఇది ఒక్కటి అద్భుతమైన ధ్యానము. इसलिए संत कबीरदास भी बार बार कहते हैं सुनो भाई साधो। అందుకే కబీర్ దాస్ గారు చెప్తారు, ఓ సాధులారా మనము విందాము. हे साधुओं सुनो, हे भिक्षुओं सुनो। ఓ సాధులారా ఓ భిక్షులారా మనము ప్రతి ఒక్కటి విందాము. ये जो मैंने आपसे निवेदन किए, ध्यान की शेयरिंग की, ये इसका सारा श्रेय मेरे सदगुरु ओशो को जाता है। ఏదైతే విధానాన్ని నేను మీతో పంచుకున్నానో ఏదైతే అనుభూతున్ని మీరు పొందుతున్నారో ఇది ప్రతి ఒక్క ప్రక్రియ నేను మా గురుగారు అయిన ఓషో గారి నుంచి నేర్చుకున్నాను. ఆ శ్రేయ ఓషో గారికి వెళ్తుంది. मुझे 50-55 वर्ष पहले से उनके चरणों में बैठने का सौभाग्य प्राप्त हुआ। నాకు ఒక 50 నుండి 55 సంవత్సరాల క్రితము ఓషో గారి దగ్గర వాళ్ళ చరణాల దగ్గర కూర్చోడానికి అవకాశము దొరికింది. पहले उन्हें आचार्य रजनीश कहते थे, फिर भगवान रजनीश कहते रहे। మొదలు ఓషో గారిని ఆచార్య రజనీష్ అని పిలవడం జరిగింది. దాని తర్వాత ఓషో రజనీష్ అని పిలవడం జరిగింది. अंत में उन्होंने ये ओशो स्वीकार किया क्योंकि ये जो शब्द है इसमें बहुत ऊर्जा है। इसलिए हम अपने किसी भी सत्संग का समापन उनका 3 बार नाम उच्चारते हैं। అంతిమంగా ఓషో గారు ఓషో అనేది స్వీకరించి ఓషో రజనీష్గా స్వీకరించుకున్నారు. ఓషో అనే పదంలో ఎంతో ఊర్జా ఉంది. अब आप सब मेरे साथ पूरे उत्साह के साथ बोलेंगे ओशो ओशो ओशो। మనం 3 సార్ల కళ్ళు తెరవకుండా 3 సార్ల మొత్తము మనసుతో బుద్ధితో ఆత్మతో ఓషో ఓషో ओशो ఓషో ओशो। ఓషో. एकदम ऐसा करने से आपकी चेतना वर्तमान में ठहर जाती है। అలా అనడంతో మన స్థితి వర్తమానంలో ఉండిపోతుంది. और ध्यान का अर्थ है हमेशा वर्तमान में होना। ధ్యాన అర్థమే వర్తమానం స్థితిలో ఉండడము. तो एक बार अंतिम बार फिर करते हैं ओशो ఆఖరిసారి మనం ఓషో. ఒకసారి ओशो। आप सब इसमें सम्मिलित हुए, मुझे बहुत आनंद हुआ। और
आशा करता हूँ कि आपको कुछ सूत्र मिला होगा जो आपके काम आएगा, और फिर कभी जब अवसर मिलेगा तो मुझे बहुत आनंद होगा आपके बीच में आने का। ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క వాక్కు మీరు ఏదైతే నాది ద్వారా విన్నారో విన్నందుకు ఆత్మపూర్వకంగా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆఖరి 5 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు తల్లుకు 2 చేతులు కళ్ళు పైన పెట్టుకొని 5 4 3 2 1 సమయం తీసుకుంటూ అడవాడి చేయకుండా 2 కళ్ళు చేతి మధ్యలో తెరుస్తాము. पत्री गट्टी जी को चप्पड़लो। नमस्कार। आप सब भी नमस्कार करें, मैं भी नमस्कार करता हूँ। పత్రిజీ గారిని ధన్యవాదాలు చెప్పుకుందాము. నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, మీరు కూడా ధన్యవాదాలు చెప్పండి. ప్రతి ఒక్కరు నిల్చొని గురుగారిని ధన్యవాదాలు చెప్పుకుందాము. కర్తాల ధ్వనులతో మనస్ఫూర్తిగా. వినబడడం లేదు, గట్టిగా మ్యూజిక్ ప్లీజ్. సత్కరించుకుందాము. ఎలా ఉంది మెడిటేషన్? ఎలా? ఇంకా ఎలా? ఎంత బాగా చేయించారు మెడిటేషన్, చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, వారిని మనం సత్కరించుకునే భాగ్యం మనకు కలిగింది. తప్పకుండా వారికి గురూజీ ప్లీజ్ సన్మాన్. धन्यवाद जी।